ఆద్య అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా. ఆద్యకి కావాల్సిన వస్తువులన్నీ కొనేసాము. ఇవి కొన్నామని వెళ్తుందో హుషారుగా, లేకపోతే స్కూల్లో పిల్లలు ఉన్నారని వెళ్తుందో కానీ అంగన్వాడీకి అయితే అస్సలు వెళ్ళేది కాదు. ఏడ్చేసేది వెళ్ళడానికి కూడా. ఇప్పుడు తనంతట తానే వెళ్ళిపోతుంది. ఆద్యకి స్కూల్ స్టార్ట్ అవుతుందని కానీ నాకైతే చాలా భయం వేసేది. దీన్ని ఎలా పంపించాలో, స్కూల్కి పొద్దున్నే లేపి ఎలా రెడీ చేయాలి, ఎలా క్యారేజీ పెట్టాలని చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. ఇలా ఏడుస్తుంటే అవ్వో కదా పనులు. పిల్లలు ఏడుస్తే వాళ్ళని ఊరుకోబెట్టడమే అవుతుంది. వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవన్నీ ఎక్కడ అవుతాయి, వాళ్ళకి తినిపించాలి కదా మళ్ళీ. ఇప్పుడైతే చాలా హుషారుగా అయితే వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. చూసారు కదా ఎలా నవ్వుతుందో. స్టిల్స్ కూడా ఇస్తుంది ఫొటోస్కి. మాకు దగ్గరేనండి స్కూల్ బస్సు అయితే పెట్టించుకోలేదు. ఎందుకంటే దగ్గరే అన్నప్పుడు దింపేయడమే బెటర్ కదా. వాళ్ళ డాడీయే దింపేస్తున్నారు. చాలా హుషారుగా ఉంది వెళ్ళడానికి. నచ్చిందంట స్కూల్. ఎప్పటి నుంచో అనేది పెద్ద స్కూల్కి వెళ్తాను అని, అంగన్వాడికి వెళ్ళను అనేది. పిల్లలతో ఎక్కువ ఉంటారు కదండి అక్కడ. పిల్లలు ఆడుకుంటారు కదా. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది, పెద్ద ప్రీకేజీ వాళ్ళకి అంత చదివే ఉండదు కదా. బాయ్ తల్లి. ఇలా వెళ్తుంటే నాకైతే అసలు నమ్మలేదు నేను. ఇలా వెళ్తుందా మా పిల్ల అనుకున్నాను. అదిగోండి బాయ్ కూడా చెప్పేస్తుంది, వెళ్ళిపోతుంది.